ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి పట్టభద్రుల మరియు నిరుద్యోగుల హక్కులను రక్షించడమే తన లక్ష్యమని తెలిపారు. త్వరలో జరగనున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. జహీరాబాద్ లో పర్యటించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో ఐటీఐ స్థాపన అత్యవసరమని అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఐటీఐ స్థాపన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు అందుబాటులో ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి గలం వినిపిస్తానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇందులో ఈ రోజు క్యాంపెయినింగ్ లో భాగంగా జహీరాబాద్ కి రావడం జరిగింది. పలు విద్యా సంస్థలు, పలు గ్రాడ్యుయేట్లతో ఈ రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖాముఖి డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అవుతున్నాను. అట్లాగే ప్రెస్ మిత్రులను కూడా ఒకసారి మనం కలుసుకొని తర్వాత నా వాయిస్ ను మీకు అందజేసినట్టు, అట్లాగే ఇక్కడ జహీరాబాద్ ప్రజలకు కూడా మీ ద్వారా నా సందేశాన్ని అందించాలనే ఉద్దేశంగా ఈ రోజు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, మనం తెలంగాణ విద్యారంగం ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. దేశంలో ఇవాళ ఐఐటి నీట్ రిజల్ట్స్ లో అగ్రగామిగా ఉన్న మన తెలంగాణ, ఐఏఎస్ ఐపీఎస్ ఫలితాల్లో మనం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ఇంకా సైన్స్ అని ఇంకా నూతన ఈ టెక్నాలజీకి రాకుండా ఇంకా ఓల్డ్ ట్రెండ్స్ నే పాటిస్తూ మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి ఒక విద్యావేత్తగా, ఎమ్మెల్సీగా మరి నేను ఎన్నుకున్నట్లయితే, తప్పకుండా నన్ను ఎన్నుకున్నట్లయితే రాబోయే రోజుల్లో విద్యారంగానికే కాకుండా నిరుద్యోగులకు కూడా అందుబాటులో ఉంటూ మరి వాళ్ళ ఎన్నో సమస్యలు నిరుద్యోగులకి, ఉద్యోగులకు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మరి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గత 10-12 సంవత్సరాల నుంచి ఎంత మన పేరుకపోయింది అనేది మీరు చూస్తుంటారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న ఆశ, భరోసా అనేది లేకుండా పోయింది. చదువుడం అంటే ఓన్లీ బీటెక్ చేయడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే ఎంబీబీఏ చేయడం ఒక డాక్టర్, లేదా సిఏ చేయడం ఒక చార్టెడ్ అకౌంట్ అవుతా, ఎల్ఎల్బి చేయడం ఒక అడ్వకేట్ అవుతా, ఇవి తప్ప ఇంకొక ఉద్యోగాలు అనేది మరి వాళ్ళ పట్టభద్రుల లోపల ఆ కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ముఖ్యంగా రెగ్యులర్ కోర్సెస్ బిఏ, బీకామ్, బీఎస్సీ చదివిన వాళ్ళైతే మరి మేము ఏదో బీటెక్ రాలేదు కాబట్టి నేను చదువుతున్నాను అంటున్నాను తప్ప, కానీ నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, నేను ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది మన తెలంగాణలో కొంచెం అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో తప్పకుండా మరి మన డిగ్రీ కోర్సెస్ ను కూడా మనం మాడిఫై చేసుకోవాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి నిరుద్యోగులకు అండగా ఉంటాను. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మరి నిరుద్యోగులకు అండగా ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇచ్చింది చెప్తుంది, వాస్తవమే. రాబోయే రోజుల్లో కూడా ఇదేదో మొదటి సంవత్సరం కొత్త మొత్తంలా కాకుండా ఇంకా 4 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మరి చాలా ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ ఏ బ్రాంచ్ చూసుకున్నా కూడా వేకెన్సీస్ బోలెడైన ఉన్నాయి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ లో చూసుకున్నట్లయితే డిగ్రీ అండ్ పీజీ, ముఖ్యంగా యూనివర్సిటీస్ లోనైతే 80% ఆఫ్ ద పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. అది నిజానికి అది దేశానికే ప్రమాదకారి. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో అంటే ప్రభుత్వం కాలేకపోయినా ప్రైవేట్ ఎవరో ఒకరు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కుంటుపడట్లేదు. కానీ హైయర్ ఎడ్యుకేషన్ లో ఇవాళ ప్రొఫెసర్స్ లేకుండా, రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకుండా యూనివర్సిటీలు నడవడం అనేది అది నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్పేసి భావిస్తూ తప్పకుండా వెంటనే ఆ పోస్ట్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మనది జహీరాబాద్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ కూడా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా జహీరాబాద్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. తప్పకుండా అది సాధించడానికి 100% నేను మరి ట్రై చేస్తూ మరి గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ ఒక మరి ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా మనం కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చూసుకున్నట్లయితే జనరల్లీ శాతవన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, అంటే కరీంనగర్ లో కానీ, మరి నిజామాబాద్ లో కానీ, ఈవెన్ ఆదిలాబాద్ లో కానీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల చదువుతున్న విద్యార్థులు ఎవరు కూడా ఫీజులు కట్టట్లేదు. ఈ పాయింట్ మనం గమనించాలి. ఇవాళ నేను రౌండ్స్ వేసిన దానిలో నాకు అర్థమైంది, ఈ జిల్లాలో, మెదక్ జిల్లాలో మాత్రం, అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మన మెదక్ జిల్లా గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఫీజులు కడుతున్నారు. అంటే జనరల్ ఈ ప్రజలందరూ కూడా తెలుసు గవర్నమెంట్ కళాశాలలో అంటే ఉచితమని. ఇవాళ నిజంగా నమ్మరు. ఈవెన్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కూడా చాలా మట్టుకు రీఎంబర్స్మెంట్ తోటి నడుస్తున్నాయి, ₹1 ఫీజు అడుగుతలేదు. అటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు అడుగుతున్నారు అంటే మరి మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది మనం ఇది పెద్ద ప్రశ్న. అంటే యాక్చువల్లీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ ఎప్పుడు రీఎంబర్స్మెంట్ వేస్తే అప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళేం ఫీజులు అడగట్లేదు. గవర్నమెంట్ కాలేజీల సంగతి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రం ఖచ్చితంగా పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే ప్రభుత్వం ఏమంటుంది, ప్రైవేట్ కళాశాలలు మీరు ఫీజులు వసూలు చేయదు, రీఎంబర్స్మెంట్ ఇచ్చినప్పుడే తీసుకోవాలంటున్నారు.
మరి ఇక్కడ మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పిల్లల దగ్గర ఫీజు తీసుకుంటున్నారు. అది తక్షణమే దాన్ని ఆపివేయాలి. ఎందుకంటే ప్రభుత్వ కళాశాల చదివేదే పేద విద్యార్థులు చదువుతున్నారు. మరి వాళ్ళ దగ్గర కూడా రీఎంబర్స్మెంట్ రాయట్లేదు అని ఫీజు తీసుకోవడం అనేది ఇది చాలా అన్యాయంగా నేను భావిస్తున్నాను. తక్షణమే ఫీజులు తీసుకోవడం ఆపివేయాలి. అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పరీక్ష ఫీజు సుమారుగా 1500 నుంచి 2500 వరకు ఉన్నాయి. ఇది కూడా ఒకసారి మనం కరెక్ట్ గా ఆలోచిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2000 రూపాయలు పరీక్ష ఫీజు వసూలు చేయడం ఎంతవరకు సబబు? ఇవాళ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలోనే మాకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మేము ఎగ్జామ్ ఫీజు ఏం తీసుకోము అనేది ఆల్మోస్ట్ 70 to 80% డిగ్రీ కళాశాలలు చెప్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరి విద్యార్థుల దగ్గర 2000 రూపాయలు పరీక్ష ఫీజు తీసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని ఖచ్చితంగా ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి. పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు కానీ లేదంటే పరీక్ష ఫీజు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా కంప్లీట్ గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెసిడెన్షియల్ ఫెసిలిటీ కల్పిస్తూ అందరికీ అన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్న ఈ పరిస్థితుల్లో పరీక్ష ఫీజు మీద 2000 రూపాయలు, నార్మల్ బీఈకి బీకామ్ కి కూడా ఒక 4000 రూపాయలు ఫీజు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. దాని తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ ఆపాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి అట్లే కాకుండా ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మరి ఒక ప్రమాదకారిగా మారిపోయింది. 5+3+3+4 అనే సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి వచ్చే ఏడాది నుంచి అనేది అది జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షలు ఎత్తివేస్తున్నారు. మనం గతంలో మేము చదువుకున్నప్పుడు 7వ తరగతి పరీక్షలు ఉన్నప్పుడు పిల్లలు చాలా భయంగా బడికి వెళ్ళారు. భయంగా 7వ తరగతి పరీక్షలు రాశారు. పాస్ అయిన వాళ్ళని 8వ తరగతి పంపించారు. ఎడ్యుకేషన్ చాలా సిస్టమేటిక్ గా బాగా జరిగింది. ఇవాళ ఏమంటున్నారు, అసలు 10వ తరగతి పరీక్షని రద్దు చేస్తామంటున్నారు. అంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఫర్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్నేళ్ల దేశ చరిత్రలో ఇన్నేళ్ల తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడం అనేది స్వాగతించదగ్గ విషయమే. కానీ దానిలో 10వ తరగతి పరీక్షలు తీసివేయడం అంటే పిల్లవాడు 1వ తరగతి నుంచి 12 దాకా వాడే పరీక్ష రాయడం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్స్ అనే మిస్ అయి ఉంటుంది. తర్వాత పిల్లవాడికి నేను కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పాస్ కావాలన్న ఆ ఫీల్ కూడా రాదు. కాబట్టి అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే 8వ తరగతి అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టి 8వ తరగతి పాస్ అయిన వాళ్ళను ఈ 9th and 11th 12 అనే ఆ 4 ఏళ్ళ ఆ గ్రూప్ కి మనం పర్మిట్ చేసినప్పుడు బాగుంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం స్వాగతిస్తున్నాం. కానీ 8వ తరగతికి పిల్లలకు పరీక్షలు పెట్టినట్లయితే బాగుంటుంది. 9th, 10th, 11th, 12th ఎలా సెమిస్టర్ సిస్టమ్ ఉంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అట్లాగే మరి ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాల మనగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. దాన్ని కూడా ఏ రకంగా చేస్తున్నారు, మరి ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఏమిటి చేయాలి ఒకవేళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయితే అన్నది కూడా ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా హైయర్ ఎడ్యుకేషన్ లో వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ముఖ్యంగా ప్రొఫెసర్స్ కొరత ఉండడం అనేది మంచిది కాదు. అలాంటి కొనసాగితే ఏమైందంటే ప్రైవేట్ యూనివర్సిటీకి పిల్లలు మరి దాన్ని బట్టి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎలాగైతే మరి బీటెక్ చదివిన వాళ్ళకి బిఎడ్ చేయడానికి అవకాశం ఇచ్చారో, ఎందుకంటే ఇవాళ నార్మల్ డిగ్రీ ఎవరు చదవట్లేదు. టీచర్ల కొరత ఉన్న సమయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, బీటెక్ చదివిన వాళ్ళకి బిఎడ్ ఎంట్రన్స్ రాసి బిఎడ్ పూర్తి చేసే అవకాశం ఇచ్చారు. ఇలాగే నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఎంఎస్సీలు డైరెక్ట్ గా చదువుకోవడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. అంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కింద బీటెక్ ప్లస్ ఎంఎస్సీ మ్యాథ్స్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర కూడా అన్ని కళాశాలలో బీటెక్ చదువుకునే వాళ్ళకి కెమిస్ట్రీ చదువుకునే అవకాశం ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఎంఎస్సీని బాగా మంది చదువుతుంటారు, పిహెచ్డీలు చేస్తుంటారు. అప్పుడు ఈ రీసెర్చ్ అనేది ఇంకా పెరుగుతున్నది. ఎందుకంటే ఏ దేశానికైనా కావాల్సింది రీసెర్చ్ స్కాలర్స్ పెరగాలి. అప్పుడే ఇంకా కూడా మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి మనం ప్రస్తుత పరిస్థితులు ఏమైందంటే రీసెర్చ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. గతంలో చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో డబుల్ పిహెచ్డీ చేస్తూ రీసెర్చ్ మీద బాగా మక్కువ చూపేవారు. ఇవాళ వాస్తవానికి ప్రభుత్వం చాలా అమౌంట్ వెచ్చిస్తుంది రీసెర్చ్, కానీ అసలు చదువుకోవడానికి రీసెర్చ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాని స్టైఫండ్ పెంచాలి రీసెర్చ్ స్కాలర్స్ కి. సుమారుగా వారికి ఖచ్చితంగా ఒక 50,000 వరకు స్టైఫండ్ మనం పెంచి రీసెర్చ్ ని ఎంకరేజ్ చేయాలి. మన యూనివర్సిటీలు ఇంకా పటిష్టం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అట్లాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో అది రావాలని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ జరుగుతున్నది. కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాకుండా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కావాలన్న డిమాండ్ ఉంది. దాన్ని చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అట్లాగే 317 జీవో ద్వారా చాలా మంది దూర ప్రాంతాలు ఈవెన్ లేడీ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు పుట్టింది హైదరాబాద్ లో అయితే ఇక్కడ ఆదిలాబాద్ జాబ్ చేస్తున్నారు.
సో 317 జీవో బాధితులందరినీ కూడా అనుకుని ఆ ఉమ్మడి జిల్లాలోనే వాళ్ళకు ప్రమోషన్ ఛానల్ ఇచ్చినట్లయితే ఈజీ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అట్లాగే వాళ్ళ గురుకులాలు కానివ్వండి, కస్తూరిబా కానివ్వండి, మోడర్న్ స్కూల్స్ లో కానివ్వండి, వాళ్ళ టీచర్స్ కూడా మాకు హెల్త్ కార్డ్స్ కావాలని ఒక డిమాండ్ తక్షణమే వారికి చేస్తున్నారు. తర్వాత అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ లో కేర్ టేకర్ సిస్టమ్ తీసుకున్న వాళ్ళు ఇవాళ ఏమైతుందంటే గవర్నమెంట్ టీచర్, లెక్చరర్ ఆయన్ని హాస్టల్ చూసుకోవాలి, ఆయన్ని మెస్ చూసుకోవాలి, ఆయన్ని కిచెన్ చూసుకోవాలి. ఇవాళ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ప్రిన్సిపాల్ ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అన్న భయంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు కావచ్చు, మాటలు కావచ్చు, ఎక్కడైతే మధ్యాహ్న భోజనం ఉందో ఇక్కడ అంతా కూడా ఏంటంటే వాళ్ళ అనుక్షణ భయంగా మనం చూపిలోనే ఎన్నో ఫుడ్ పాయిజన్ అని రోజుకు ఒక న్యూస్ వింటున్నాం. అయితే మరి మేము చేయని తప్పకు మేము సస్పెన్షన్ కూడా అవుతున్నామండి. మాకెందుకు ఇది, మేము చదువు చెప్పగలం, చదువు చెప్పించగలం, కానీ ఈ మెస్సులు, కిచెన్లు మాకెందుకు, దీనికి ఒక సెపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్ లో ఖచ్చితంగా కేర్ టేకర్ సిస్టమ్ అంటే వార్డెన్స్ సెపరేట్ గా రిక్రూట్ చేసుకోవాలి. అట్లాగే కిచెన్ మెస్ నిర్వహణకి కూడా దానికి సెపరేట్ గా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ టీచర్ గా చదువు చెప్పడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా మనం బాగా నాణ్యతను తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇవాళ కస్తూరిబా స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్స్ గత 11 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ కస్తూరిబా గర్ల్స్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక మంచి సదుద్దేశంతో పెట్టింది అది. ఇవాళ ఆ టీచర్లు అందరూ రోడ్డెక్కారు. దానిలో ఇప్పుడు ఎవరు కూడా లేదు, ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా మాకు అసలు ఒక పే స్కేల్ లేదు అని చెప్పేసి వాళ్ళ వాదన. దానిలో ఒక్కరు కూడా గవర్నమెంట్ ఫుల్ టైం ఎంప్లాయ్ ఉండదు, అందరూ కూడా పార్ట్ టైం అయిపోయింది. సో వాళ్ళందరూ 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏమాత్రం పిలిచి మరి వాళ్ళ సమస్యల పట్ల ఒక భరోసా ఇవ్వలేకపోతున్నది. అట్లాగే మరి అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేకపోతే రిసోర్స్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో ఉన్నారు. తక్షణమే ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి, ఓకే, ఆ సర్వశిక్ష అభియాన్ కింద ఎవరైతే ఇవాళ సమ్మెలో 11 రోజుల నుంచి ఉన్నారో వారిని తక్షణమే పిలిపించి వాటిలో ఉన్న అన్ని డిమాండ్స్ రెగ్యులరైజేషన్ అనేది డిమాండ్స్ కొంచెం మెల్లగానే పర్లేదు, కానీ అప్పటి వరకు వాళ్ళకి ఒక పే స్కేల్ అనౌన్స్ చేయాలి. మినిమం డిమాండ్ వాళ్ళు డిమాండ్ దగ్గర కూడా అంటలేరు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మాకు ఒక పే స్కేల్ అనౌన్స్ చేసి ఇవ్వండి అని చెప్పేసి తక్షణమే అది చేసి కస్తూర్బా స్కూల్ కుంటపడకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అంతే కాకుండా ఇవల్ల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజు రీఎంబర్స్మెంట్ 3.5 సంవత్సరాల నుంచి రీఎంబర్స్మెంట్ లేదండి. ₹1 3.5 సంవత్సరాల నుంచి రీఎంబర్స్మెంట్ లేకుండా కళాశాలలు నడపడం ఎంత భారమో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కనీసం 1/3 ఆఫ్ ద రీఎంబర్స్మెంట్ ఈ నెలలో రిలీజ్ చేసి ప్రభుత్వం మరి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రైవేట్ ఎంప్లాయీస్ కి హెల్త్ కార్డ్స్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ వాళ్ళకున్న హెల్త్ కార్డ్స్, తర్వాత వాళ్ళ మినిమం పే స్కేల్ కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికే మరి వారు అనౌన్స్ చేసిన ప్రామిస్ అన్ని చేస్తూ వెళ్తుంది. ఇప్పుడే మనం ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, రిక్రూట్మెంట్స్ కావచ్చు, చాలా చక్కగా జరుగుతున్నాయి. బట్ ఇంకా కూడా ఏవైతే చిన్న ప్రభుత్వాన్ని చెడ్డపేట తెచ్చే విధంగా ఉన్నాయో వాటిపైన తక్షణమే ప్రభుత్వం శ్రద్ధ పెట్టి స్ట్రైక్ చేస్తున్న వాళ్ళని కాలప్ చేయించడం కావచ్చు, తర్వాత ఇంకా మిగతా విషయాలు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అట్లాగే మన ఉస్మానియా యూనివర్సిటీ కింద ప్రభుత్వ కళాశాలలో వసూలు చేస్తున్న ఫీజుల విషయంలో కావచ్చు తక్షణమే చొరవ తీసుకొని మరి పిల్లలకి, యాజమాన్యాలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంకా ఎన్నో విషయాలలో రేపొద్దున ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఈ విద్యారంగం పట్ల, ఎంప్లాయీస్ పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేయాలన్న ఒక ఆశాభావంతో నేను రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. కాబట్టి జహీరాబాద్ వాసులందరికీ నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో నాకు మొదటి ఇవ్వాలని చెప్పేసి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంటెస్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.